శుభ్రంగా చేయటం, శుభ్రంగా ఉండటం, శుభ్రంగానే ఉంటుంది. వార్డు ఎప్పుడు నీట్గా ఉంటుంది. చేస్తే శుభ్రంగా చేయాలి. అందరికి కావాల్సింది అది. మన అందరి కోసం ఇది, ఒకళ్ళ కోసం కాదుగా. ప్రభుత్వం అందరి కోసం. మనకు మంచిగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలంటే మనం శుభ్రంగా ఉండాలి. ఇప్పుడు ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం ప్రభుత్వం ప్రజల్లో చైతన్యం తేవడం కోసం అని చెప్పి చంద్రబాబు గారు పెట్టారు. అందులో వారిని మంత్రి కొల్లు రవీంద్ర గారు ప్రతి బజారు కూడా ఇట్లా మమ్మల్ని వెళ్ళి సచివాలయ సిబ్బందితో మీకు ఏమైనా సమస్యలు ఉన్నా కూడా తెలుసుకుని ఆ సమస్యల్ని మరి పరిష్కరించే విధంగా కృషి చేయమని చెప్పి రవీంద్ర గారు కృషి చేస్తానని చెప్పారు. మీకు ఇక్కడ ఏదైనా ఇబ్బందులు ఉన్నా, శానిటేషన్ డ్రైనేజీలు తీరిపోయినా రోజు వస్తారు. అదేమవుతుందంటే చక్కైపోయినా నీళ్ళు ఇక్కడ అయిపోతుంది. ఇక వర్షం వస్తే మొత్తం పైకి వచ్చేస్తాయి. సచివాలయం స్టాఫ్ ప్రతిరోజు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా వచ్చి మీకు ఏ ఇబ్బందులు ఉన్నా కూడా చెప్పండి. శుభ్రం తప్ప ఇంకే విషయాలు ఏదీ లేదు. అన్ని బాగుంటాయి. అదే పరిశుభ్రత మనం అలవాటుగా చేసుకోవాలి. శేఖర్ గారు ఉన్నారు, ఎప్పటి నుంచో మాకు తెలియదు కాదుగా, అందరం తెలిసిన వాళ్ళే. సరే ఆఫీసర్లు కూడా జాగ్రత్తగానే చూసుకుంటున్నారు. కాకపోతే పరిశుభ్రతలో కొంచెం లోపాలు కనిపిస్తున్నాయి. ఎంత చేసినప్పటికి కూడా ప్రజలు కూడా కొంత సహకరించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. వాళ్ళు ఎంత చేసినా ప్రజలు సహకారం లేనిది సక్సెస్ కాదు. కనుక మనం కూడా వాళ్ళకి సహకరిస్తూ పరిశుభ్రతను పాటించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద, ప్రతి ఒక్కరి మీద ఉంది. కనుక దీన్ని మనం అర్థం చేసుకుని సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాము. మన డివిజన్లో బాగా జరుగుతుంది. డివిజన్లో ఏ చిన్న విషయం వచ్చినా, సమస్యలు వచ్చినా మనం ఆఫీసులకు పరిగెత్తకుండా పని గారితో చెప్పి మనం చేయించుకోవాల్సిన బాధ్యత మనకి ఉంది. ఆయన కూడా చేస్తామంటున్నారు. కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాల్లో బాధ్యత తీసుకుని పరిశుభ్రతను పాటించవలసిందిగా కోరుతున్నాను. పెన్షన్ వస్తుందా? 1వ తారీఖుని తెచ్చేస్తున్నారా? యూరియా ఇస్తుందా? ఆవిడేనా ఇచ్చేది? పొద్దున్నే వస్తుందా? ఏమైనా ఇబ్బంది పెడుతుందా? ఇబ్బంది పెట్టండి. పెన్షన్ లేదబ్బా, మీద మనం అపవాదులు. శానిటేషన్ సిబ్బంది వచ్చి రోజు చేస్తున్నారుగా. చేస్తున్నాం. ఇది క్లీన్ స్వీప్ అని చంద్రబాబు గారు పెట్టిన ప్రోగ్రాము. దీనికి ఏంటంటే మంత్రి గారు నగరాన్ని స్వచ్ఛందంగా ఉంచాలి, ప్రజల్లో కూడా నువ్వు అన్నట్టు చైతన్యం తేవాలని చెప్పి రోజు బజార్ వెళ్ళమన్నారు. వెళ్ళి మేము మీ సమస్యలు ఉన్నారు కూడా తెలుసుకోమన్నారు. నీకు ఇంటి సమస్య ఉందన్న స్థలం రావాలంటున్నావు, నేను స్థలం ఖచ్చితంగా ఇప్పిస్తాను. అదే కాలు చూపించుకో డాక్టర్ గారికి ఏదైనా అవసరం అయితే. ఆపరేషన్ అంటే మా 45వ డివిజన్లో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో భాగంగా గౌరవ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు, ఎంపీ వల్లభనేని బాలశౌరి గారు, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ గారు, బండి రామకృష్ణ గారు, సోడిశెట్టి బాలయ్య గారు ఇలాంటి పెద్దలందరి సూచనలతో మరి మచిలీపట్నం నగరాన్ని పరిశుభ్రం పచ్చదనంతో ఉంచాలనే ఉద్దేశంతో గౌరవంగా ప్రతిష్టాత్మకంగా, ఎంతో ప్రతిష్టాత్మకంగా మరి ప్రభుత్వం ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం నిర్వహిస్తోంది. అందులో భాగంగా ఈరోజు 25వ రోజు మా డివిజన్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మార్కెట్ యార్డు చైర్మన్ గారు అయినటువంటి కుంచే నాని గారు వచ్చి మరి ఇక్కడ మాకు కొన్ని సూచనలు, సలహాలు కూడా ఇచ్చి ఇంకా కొంత బాగానే చేస్తున్నారు, ఇంకా చేస్తే బాగుంటుందని మరి కుంచే నాని అన్నయ్య మాకు కొన్ని సలహాలు ఇచ్చారు. రేపటి నుంచి ఆ సలహాలను కూడా పాటిస్తూ మేము ముందరికి వెళ్తాము. మరి పచ్చదనం, పరిశుభ్రత ఉంటేనే మనం అందరం కూడా ఎంతో ఆరోగ్యంగా ఉండగలం.
డ్రైనేజీల్లో ముఖ్యంగా ప్లాస్టిక్, అలాగే కుళ్ళిపోయిన పళ్ళు ఇలాంటివన్నీ కూడా డ్రైనేజీల్లో వేస్తున్నారు. ప్రజల్లో కూడా మరి అవగాహన రావాలి. ఎందుకంటే డ్రైనేజీల్లో వేస్తే మరి వర్షాకాలం నీరు పారుదల కాక మరి ఆ డ్రైనేజీల్లో ఉండే నీరు రోడ్డు మీదకి వచ్చేసి మరి రోడ్ల మీద నీళ్లు నిలుస్తున్నాయి. మనం కూడా అవగాహన పెంచుకుని మరి మచిలీపట్నం నగరాన్ని పచ్చదనం పరిశుభ్రతతో పాటు అధికారులే కాకుండా ప్రజలు కూడా భాగస్వాములయ్యి ప్రతిరోజు ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వాలని కోరుకుంటున్నాం. అలాగే గౌరవ మంత్రి కొల్లు రవీంద్ర గారు, ఎంపీ వల్లభనేని బాలశౌరి గారు, ఆర్టీసీ చైర్మన్ కోనటెల నారాయణ గారు, బండి రామకృష్ణ గారు, వీళ్ళు కూడా మరి ప్రతిరోజు కూడా ఏదో ఒక డివిజన్లో పాల్గొంటూ మరి ఆ డివిజన్లో పచ్చదనం పరిశుభ్రత ఉండే విధంగా నగరంలో మరి వారు కూడా కృషి చేస్తున్నారు. మరి మంత్రి గారు అయితే కొల్లు రవీంద్ర గారు పెద్ద ఎత్తున డ్రైనేజీ వ్యవస్థకి నిధులు కూడా తీసుకొచ్చారు. త్వరలో డ్రైనేజీలు అన్నీ కూడా ఎక్కడ కలపాలో అక్కడ కలపకుండా డ్రైనేజీలు చెల్లాచెదురుగా ఉన్న చోటల్లో కూడా కలిపి మరి డ్రైనేజీకి ఒక రూపకల్పన చేసే విధంగా కూడా మరి పెద్ద ఎత్తున నిధులు తెచ్చారు. త్వరలోనే ఆ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. మరి మా సచివాలయ సిబ్బంది కూడా, శానిటేషన్ సిబ్బంది, మా డివిజన్ మరి వీళ్ళందరూ కూడా ప్రతిరోజు ఈ కార్యక్రమంలో ఉదయం 5:30 to 8 గంటల వరకు ప్రతిరోజు 25 రోజుల నుంచి పాల్గొంటూ మా బాధ్యత మా వార్డు అని చెప్పి వాళ్ళు కూడా మరి సచివాలయ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది పాల్గొంటున్నారు. వాళ్ళకు కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు ముఖ్యంగా మార్కెట్ యార్డ్ చైర్మన్ కుంచే నాని గారు ప్రత్యేకంగా వచ్చి మేము చేసే కార్యక్రమాలు చూసి వారు వచ్చి నేను కూడా పాల్గొంటానని చెప్పినందుకు కుంచే నాని గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు 45వ డివిజన్లో మరి పివి ఫణికుమార్ గారి యొక్క ఆధ్వర్యంలో రాష్ట్ర పిలుపు మేరకు ఆపరేషన్ క్లీన్ చీప్ అనే కార్యక్రమానికి మే 28వ తారీఖున శ్రీకారం చుట్టి నేటికి మరి 25 రోజులు అయిన సందర్భంగా మరి 45వ వార్డు నేను కూడా వస్తానని చెప్పి రాత్రి ఫణికుమార్ గారితో చెప్పాను. మీ అందరి యొక్క సహకారం, మీ అందరి యొక్క సేవ చూసి నాకు కూడా నేను కూడా భాగస్వాములు అవ్వాలని చెప్పి అనుకుని వచ్చి మరి ఇక్కడ చాలా బాగా చేస్తున్నారు. బ్లాక్ స్పాట్లు గుర్తిస్తున్నారు, డ్రైనేజీల్లో మొత్తం క్లీన్ చేస్తున్నారు, చెత్త అన్నీ చక్కగా ఇది లేకుండా మెరక పొలాలు లేకుండా చేయడం చాలా బాగుంది. మరి గౌరవ మంత్రివర్యులు మాంజశ్రీ నారా చంద్రబాబు నాయుడు యొక్క పిలుపు మేరకు గౌరవ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు, మరి పార్లమెంట్ సభ్యులు మన బాలచౌరి గారు, అలాగే ఆ ఏపీఎస్ఆర్టీ చైర్మన్ కొనగల నారాయణ గారు, మరి ఈ వార్డుకి పెద్ద దిక్కైనటువంటి గొరిపాటి గోపిచంద్ గారు కూడా చాలా చోట్ల నేను పాల్గొంటాం. ఈ వార్డులో కూడా ముఖ్యంగా దృష్టి పెట్టి ఆయన చేయటం మరి అందరికీ, ముఖ్యంగా సచివాలయం సిబ్బందికి మరి మీకు పొద్దున ఎన్నో పనులు ఉన్నప్పుడు కూడా 25 రోజుల నుంచి మార్నింగ్ 5:30కి వచ్చి మళ్ళీ 8 దాకా మీరుండి మళ్ళీ 10కి మీ సచివాలయం ఎదురుకు వస్తున్నారంటే సామాన్య విషయం కాదు. శానిటేషన్ విషయంలో చాలామంది పక్క తప్పుకుంటారు, కానీ మీరైతే కృషి ఫలితం బ్రహ్మాండమైన ఇది ఉందని చెప్పి తెలియజేసుకుంటూ మరి నేను మా మార్కెట్ యార్డ్లో నేను వచ్చే రోజు మార్కెట్ యార్డ్ మొత్తం చెత్త చెదారం ఉంటుంది. మీరు కూడా దీనిలో కొంతమంది వచ్చి అక్కడ పని చేయించినట్టున్నారు. మరి ఇవాళ అదే మార్కెట్ కమిటీలోకి వెళ్ళండి. వాకర్ శుభ్రంగా మార్నింగ్ 5కి వస్తున్నారు, ఈవినింగ్ 6కి వచ్చి 7:30 దాకా తిరుగుతున్నారంటే మనం ఏదైనా స్వచ్ఛంగా మొత్తం బాగు చేస్తేనే బాగుంటుంది. పరిశుభ్రత ఉంటేనే ఆరోగ్యాలు బాగుంటాయి. కానీ ప్రజలు ఒకటి గమనించాలి, ముఖ్యంగా మీరు ఏదైతే మీకు డస్ట్బిన్లు ఇచ్చారో తడి చెత్త పొడి చెత్త వేరు చేసి, అలాగే ప్లాస్టిక్ రహితమైన వస్తువులు ఏమన్నా ఉన్నాయో అవి కూడా డస్ట్బిన్లు వేసి, గాజు పెంకులు కూడా మీరు డ్రైనేజీల్లో ఎట్టపడితే అట్టేస్తున్నారు, అది కూడా వేద్దని. ఎప్పటికైనా అవి మనకే ప్రమాదకరమైన వస్తువులని భావించి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న మరి పివి ఫణికుమార్ గారికి, వారి యొక్క బృందానికి, సచివాలయ సిబ్బందికి అందరికీ ముందుగా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ స్వచ్ఛంద కార్యక్రమాన్ని మరి రేపు 20తో ముగుస్తుంది కాబట్టి భారీ ఎత్తున ఈ వార్డులో ఏదైనా మంచి కార్యక్రమం అలా కొన్ని చెట్లు అవి ఉన్నాయి డ్రైనేజీల పక్కన, ఆ చెట్లు కూడా తొలగించే కార్యక్రమం చేసి కావాల్సిన వారికి అట్టి పెట్టి కత్తిమై తీసేయవలసిందిగా తీసేయవలసిందిగా కోరుకుంటూ మరి ఎందుకంటే చెట్లు కూడా ఉండాలి, కానీ ఎక్కడ గజిబిజిగా ఉంటే మనకు అన్నీ ఇబ్బందిగా ఉంటాయి. కాబట్టి ఆ పెద్ద చెట్లు తొలగించి గానుగా ఇలాంటి నిద్రగన్నేరు ఇలాంటివి పెడితే నీడ వస్తే మనిషికి, మానవుడికి మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయని కానీ తెలియజేసుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన పివి ఫణికుమార్ గారికి, అలాగే మీ శానిటరీ సిబ్బందికి, సచివాలయ సిబ్బందికి, మా తమ్ముడికి కూడా శేఖర్కి కూడా ధన్యవాదాలు. జై హింద్, జై జన్మభూమి, జై స్వచ్ఛాంధ్ర.